సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. టైమ్స్ నౌ వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా చెప్పడం జరిగింది. మకర రాశి వారికి ఈ సంవత్సరం 80 నుంచి 90% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ మకర రాశి వారికి ఏళ్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. వీళ్ళ జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మీనరాశిలోనికి శని వెళ్ళడం వల్ల గత 7.5 సంవత్సరంగా వీరు పడినటువంటి బాధలు, శ్రమ, వీరికి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డము, ఈ రకంగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులంతా కూడా ఇప్పుడు నిర్విఘ్నంగా వీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఏళ్నాటి శని దోషం వెళ్ళడం వల్ల తృతీయ భావంలో శని వీరికి పూర్తిగా సహకరించడం వల్ల పనివారి సహకారం బాగా ఉంటుంది. అలాగా కుటుంబంలో కానీ, కార్యాలయంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఇతరత్ర వ్యాపార రంగాల్లో పనిచేసే వారికి వీరి కింద పనిచేసే పనివారి యొక్క సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ సంవత్సరము వీరు పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే తృతీయ భావంలో ఉన్నటువంటి రాహువు మే 18 వరకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటాయి. విదేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఏర్పడతాయి. మీకంటే చిన్నవారి యొక్క సహకారం బాగుంటుంది. వారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి మే 18 తర్వాత ఈ రాహువు కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల మకర రాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల ఈ రాహువు వల్ల కొన్ని సమస్యలు వీరు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. అలాగే అష్టమ భావంలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ కేతువు మే 18 తర్వాత అష్టమ భావంలో సంచరించడం వల్ల కాలసర్పదోష వీరికి ఈ మకర రాశి వారికి ఉంది. ఈ కారణం చేత తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ ద్వితీయ రాహువు అష్టమ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం దుర్గారాధన చేయండి, శ్రీ సూక్తం చదువుకోండి, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, కొన్ని ఉలవలను పక్షులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు వృషభ రాశిలో అనగా పంచమ భావంలో సంతరిస్తున్నాడు. పంచమ భావంలో గురు యొక్క సంచారం మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల సహకారంతో మరింతగా మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. నూతన చదువులు కానీ, ఉన్నత చదువులు చదవడానికి కానీ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి మే 14 తర్వాత గురువు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అది షష్టమ భావమైంది. మకర రాశి వారికి కాస్త గురువు ప్రతికూలంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ కారణం చేత దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర, గురు చరిత్రను మీరు 3 నెలలకు ఒక మారు సప్తాహం 7 రోజులు పారాయణం చేయండి. శనగలు స్వామివారికి నైవేద్యంగా సమర్పణ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా గురుబలం రావడానికి మీకు అవకాశం కనిపిస్తుంది. ఈ మకర రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఏళ్నాటి శని దోషాన్ని తొలగించినప్పటికీ కూడా మీరు శనేశ్వర స్వామి దర్శనం కాకపోయినా శనివారం రోజు ఈశ్వరుని దర్శనం చేసుకుని ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించుకోవడం వల్ల జన్మరాశ్యాధిపతి అయినటువంటి శనివి మీకు అనుకూలించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు అనుకూలంగా ఉండడానికి, ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వారందరూ కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. మంగళవారం రోజు 1 కేజీ ఎర్ర కందిపప్పును పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల భూములు కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకాల వల్ల కానీ, నూతన వాహనాలు కొనుగోలు వల్ల కానీ మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సానుకూలత కోసం మీరు నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాను సందర్శించి నమస్కరించుకోండి. ఆదివారం రోజు గోధుమలను మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి.
ఈ రకంగా మకర రాశి వారు ఈ నూతన సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.